గత 5 ఏళ్లుగా నాణ్యమైన విద్యతో పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా పౌష్టికాహారాన్ని అందుకున్న విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి. భావి పౌరులకు నాణ్యమైన భోజనం అందించాలన్న సంకల్పంతో వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను కొనసాగించలేక చేతులెత్తేసింది కూటమి సర్కార్. కనీస పర్యవేక్షణ లేకపోవడంతో మధ్యాహ్న భోజనం అంటేనే విద్యార్థులు భయపడే పరిస్థితి నెలకొంది. 5 ఏళ్ల పాటు పక్కా ప్రణాళికతో వైఎస్ జగన్ సర్కారు విద్యారంగాన్ని గాడిన పెడితే కేవలం 2 నెలల్లోనే కథ మొదటికొచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో మళ్లీ 5 ఏళ్ల క్రితం సీన్లు రిపీట్ అవుతున్నాయి. పురుగుల అన్నం తినలేక ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజనానికి వేలాది మంది విద్యార్థులు దూరమవుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపించింది. దీంతో విద్యార్థులంతా పాఠశాలల్లో పెట్టే భోజనం తినకుండా ఇంటి నుంచి క్యారేజీలు తెచ్చుకుని తింటున్నారు. మధ్యాహ్న భోజనం తింటే అనారోగ్యానికి గురవుతున్నామని కొంతమంది విద్యార్థులు చెబుతున్నారు. విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో సగానికి పైగా విద్యార్థులు ఇంటి నుంచే బాక్సు తెచ్చుకుని తింటున్నారు. కేవలం విశాఖపట్నం మాత్రమే కాదు, మిగిలిన జిల్లాల్లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది. విజయనగరం జిల్లాలో 1751 పాఠశాలల్లో పీఎం పోషణ పథకం అమలవుతోంది. 137,168 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం వినియోగించుకుంటున్నారు. అటెండెన్స్ ను బట్టి 5,000 తక్కువగా ప్రతిరోజు అధికారులు భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మధ్యాహ్న భోజనం రుచిగా లేదని విద్యార్థులు వాపోతున్నారు. గతంలో నాణ్యమైన బియ్యం అందించేవారు ఇప్పుడు బియ్యం నాణ్యతను పరిశీలించకుండానే ఎండిఎం పథకానికి అందిస్తున్నారు. అన్నం తింటే అరగడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా 25,000 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకంలో భోజనం చేయడం లేదని అనధికారిక లెక్కలను బట్టి తెలుస్తోంది. మధ్యాహ్న భోజనంపై కూటమి ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇంటి భోజనం తెచ్చుకుంటున్నారు. గతంలో జగనన్న గోరుముద్దగా పిలువబడిన ఈ పథకం ఇప్పుడు పీఎం పోషణ పథకంగా అమలవుతోంది. అయితే ఈ పథకంలో నాణ్యతపై పర్యవేక్షణ లోపం ఏర్పడటంతో విద్యార్థులు ఆ భోజనం తినలేక అవస్థలు పడుతున్నారు. బియ్యం బాగోలేకపోవడంతో అన్నం తినలేకపోతున్నామని వాపోతున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంతో గత 5 ఏళ్లలో డ్రాపౌట్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. అయితే కేవలం 2 నెలల్లోనే మధ్యాహ్న భోజనం అంటేనే విద్యార్థులు భయపడే స్థాయికి నాణ్యతా ప్రమాణాలను దిగజార్చింది సర్కారు. కనీసం పర్యవేక్షణ లేకపోవడమే ఇందుకు కారణంగా పేరెంట్స్ మండిపడుతున్నారు.